అవసరం ఉంది. వార్తల్లో ఇలాంటి కమ్ముడు ఏ రంగానికి చెప్పిన, అది క్రీడారంగం కావచ్చు, కళారంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, అందరి గురించి కూడా వార్తల్లో ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. ఎవరు తర్వాత ఏంటి కొన్ని పదాలు ఉంటుంటాం. అప్పుడు ఆ పదాల గురించి విన్నప్పుడు ఆ పదం అంటే ప్రత్యేక ప్రతిపత్తి అలా మాత్రం ప్రత్యేక ప్రతిపత్తి అంటే ఏంటి అని తెలుసుకోవాలి. అంటే పరిస్థితులు అడగచ్చు. ప్రత్యేక ప్రతిపత్తి అంటే ఏంటి? ప్రత్యేక ప్రతిపత్తి అంటే ఏంటి? కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో 90% గ్రాంట్లుగా ఇస్తారు. మామూలుగా ఎవరు 90% గ్రాంట్ ఇవ్వడం ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాలకు ఏ ప్రాతిపదికన ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తారు? ఏ ప్రతిపత్తి ఇస్తారు? అది సరిహద్దు ప్రాంతాలు, కాశ్మీర్, ఇలాంటి రాష్ట్రాలన్నిటికీ పెడుతుంది. ఇలాంటి రాష్ట్రాలు కాశ్మీర్, ఇక ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర భారతంలో కాశ్మీర్. మీరు విజయ్ చేసుకుని నాకు గుర్తు చేసుకోవాలి. కాశ్మీర్ పక్కన హిమాచల్ ప్రదేశ్, తర్వాత ఉత్తరాఖండ్, తర్వాత సిక్కిం, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, అట్లా ఇలాంటి రాష్ట్రాలకి ఎంత ప్రత్యేక ప్రతిపత్తి. తర్వాత ఏ ప్రతిపత్తిని ఇచ్చారు? సరిహద్దు రాష్ట్రాలు, వెనుకబడిన రాష్ట్రాలు, ఆదాయ సంకటాలు. మీరు తెలివైన వాళ్ళతో ఇలా చేస్తారు. మీ అధ్యాపకుడైనా, నేనైనా, మీరైనా అందరం కూడా ప్రశ్నిస్తాం. ప్రశ్నలకు జవాబు ఉంటుంది. మీరేం చేయాలి? విజయం సాధించాలంటే మొదటి విషయం ఏంటంటే ఉధృతంగా ప్రశ్నించాలా, ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి. అర్థమైందా? తెలివి ఎక్కువ ఉన్న వారికి, తెలివి తక్కువ ఉన్న వారికి భేదం ఏంటంటే తెలివి ఎక్కువ ఉన్న వారు ఎక్కువగా ప్రశ్నిస్తారు, ఎక్కువ ప్రశ్నలకు జవాబులు తెలుస్తారు. తెలివి తక్కువ ఉన్న వారికి తక్కువగా ప్రశ్నిస్తారు, తక్కువ ప్రశ్నలకు జవాబులు. మీరు ఎక్కువగా ప్రశ్నించి ఎక్కువ ప్రశ్నలకు జవాబు తెలుసుకుని పరీక్షలో వెళ్తే తప్పకుండా బాగుంటుంది. ఇది చాలా కీలకమైన ఈ అంశాన్ని పాటించే ఒక అబ్బాయి గుర్తులు ఆయన ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ మనకు తెలియాలి. ఆయన మిత్రులు చెప్పాడు, ఏం విద్యార్థి నేను విన్నానట్లా ఎక్కువ ప్రశ్నించమని. అందరూ మీకు చెప్తున్నట్టు అది చెప్తా, అది ఆయన పాడాలి. మీరు నచ్చారనుకోండి, మీరు కూడా తప్పకుండా ప్రశ్నిస్తారు. సో మీరందరూ ప్రశ్నిస్తారు. ప్రశ్నించకపోతే ఈ డిగ్రీ కూడా వచ్చిందని సమస్య మీరు ప్రశ్నిస్తున్నారా లేదా అని. సమస్య మీరు ఉధృతంగా ప్రశ్నిస్తున్నారా లేదా అనేది సమస్య. మరి మీరు ఏం చేయాలి? ఉధృతంగా ప్రశ్నించాలి. ప్రశ్నించి అడిగే ఏమా ఏదైనా పదం విన్నప్పుడు అంటే ఏంటి తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా ప్రశ్నలన్నీ వేసుకుంది, ప్రశ్నలకి జవాబు తెలుసుకోండి, తప్పకుండా పాల్గొంటారు. ఇంకొకటి తెలుసుకోవడంలో ఆనందం పొందాలి. అదేదో పరీక్ష ప్రిపేర్ అవుతున్నాము, ముందు వస్తుంది యగానికి ఆటగానికి ద్రవ్యం ఏంటి, ద్రవ్య వేగం ఏంటి, ద్రవ్య సరఫరా ఏంటి, తిట్టుకుంటే దొరికితే మేరకు పరిజ్ఞానం కాదు. తెలుసుకోవడంలో ఆనందం పొందాలి. మనము సంగీతాన్ని ఆస్వాదిస్తాం, కానీ సమాచారం సంగీతాన్ని కూడా ఆస్వాదించడం అంటే అదొక తెలుసుకుంటే వృత్తి, తెలియకపోతే అసంతృప్తి. వార్తల్లో నేను మీకు ఎన్ని చెప్పేది ఎలా చెప్తున్నాను? వార్తలు వింటున్నాము, రేడియో వింటాము, టీవీ చూస్తాము, వాతావరణం చూస్తాము, స్పందిస్తాము, ప్రశ్నలు వస్తాయి, ప్రశ్నలు జవాబులు తెలుసుకుంటాం. ఆ తెలుసుకోవడంలో ఆనందం అంటే గంతులు వేస్తూ ఉంటాం. అలాంటి ఆనందము మీరు కూడా పొందాలి. సమాచారమే సంగీతం కావాలి. సమాచారమే సంగీతమైనప్పుడు మీకు అది భారంగా మీకు ఇష్టపడినట్టే ఉండదు, అది సరదాగా ఉంటుంది. అర్థమైందా? సో మీరు సమాచార సేకరణను ఒక సరదాగా తీసుకోవాలి. పరీక్షలో ప్రిపేర్ అవుతున్నట్టు చుట్టుకుంటూ చదవకూడదు. చుట్టుకుంటూ చదివితే ఎక్కువగా చదవలేదు, అది భారంగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైతే పాట పాడటం ఇష్టపడుతున్నారో అట్లా తెలుసుకోవడం వల్ల ఇష్టపడాలి. తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నాను లేక అలా ఏదో తెలుసుకున్నప్పుడు పిల్లలు అప్పుడప్పుడు చూస్తారు. ప్రశ్న జవాబు చెప్పినప్పుడు కరెక్ట్ అయినప్పుడు చూడదా టీవీలో కాంపిటీషన్ బాగున్నప్పుడు కరెక్ట్గా చెప్పినప్పుడు అని ఆనందపడుతుంది. అట్లా మీరు కూడా తెలుసుకున్నప్పుడు మీరు చేయ ఉపాసన లేదు అలా చూపెట్టాలనుకోసి
మీకు అప్పుడు సరదాగా అనిపిస్తుంది, పరీక్షకు ప్రిపేర్ కావడం సరదాగా అనిపిస్తుంది. ఎక్కువ గంటలు చదువుతారు, అప్పుడు తప్పకుండా పరీక్షలో పాల్గొంటారు. తర్వాత మూడు ఏంటంటే, మీరు ప్రశ్నించమన్నారని మీరు ఉధృతంగా ప్రశ్నిస్తూ ఉంటే ఇంకొక ప్రమాదం ఉంటుంది. ఒక ప్రశ్న తర్వాత ఇంకో ప్రశ్న రావాలి. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఈ ప్రశ్నకు పరీక్ష దృష్ట్యా జవాబు తెలుసుకోవడం అవసరమా అనే ప్రశ్న కూడా రావాలి. అర్థమైందా? లేకపోతే ఏమవుతుంది, మీరు ప్రశ్నిస్తుంటారో ప్రశ్నకి జవాబు తెలుసుకుంటూ మీరు నిష్ణాతులు అవ్వచ్చు, ఒక రంగంలో లోపల బహుమతి కూడా రావచ్చు, కానీ పరీక్ష పాస్ కాదు. ఎలా అంటే అది చాలా టెక్నికల్ ఐటమ్స్ వెళ్తారనుకోండి, అప్పుడు ఏమవుతుంది స్పెషలిస్ట్. ఇప్పుడు రామకృష్ణన్ వెంకటరామన్ గారి పేరు కదా, రసాయన శాస్త్రంలో సంవత్సరాల రసాయన శాస్త్రంలో ఆయన భారత సంతతికి చెందిన వాడు. అమెరికాకి వెళ్ళాడు, అమెరికా పద్ధతిలో తర్వాత నోబెల్ ప్రైజ్ ఆయన దేనికి ఇచ్చారు? నోబెల్ ప్రైజ్ రైబోసోముల నిర్మాణాన్ని కలుపుతున్నాడు. రైబోసోమ్ ఉన్నారా? రైబోసోమ్ అంటే ఏంటి? కణంలో అంశాలు రెండు ఉన్నాయి. ఏంటి దాని యొక్క పాత్ర? రైబోసోమ్ పాత్ర ఏంటి? ప్రోటీన్ల నిర్మాణాలలో రైబోసోమ్లు తోడ్పడతాయి. ప్రోటీన్ల నిర్మాణానికి రైబోసోమ్ ఎలా తోడ్పడతాయి? అమినో యాసిడ్స్ క్రమబద్ధంగా ఉంచి ప్రోటీన్ల నిర్మాణానికి రైబోసోమ్లు తోడ్పడతాయి. ఆ వెంకటరామన్ భారతదేశం ప్రసంగం చేసిన తర్వాత ప్రశ్న అడిగారు, చాలా ప్రశ్న అడిగారు. ఆ చెప్పండి, నేను రైబోసోమ్ ప్రశ్న దయచేసి రైబోసోమ్ ఉంటుందా లేకపోతే చాలా చెప్పిన అడగండి, కానీ ఈ అన్ని ప్రశ్నలు ఎలా జవాబు అలా ఇప్పుడు అలా. కానీ మీరు ఈ అంశం ప్రశ్న అడిగేదానికి చెప్పకూడదు. ఏ అంశం? జనరల్ స్టడీ. జనరల్ అంటే అన్ని గురించి తెలుసు, అంతో ఇంతో అన్ని అంశాల గురించి తెలుసుకున్నారు. అక్కడేమో ఆయనేమో కొన్ని ఒక అంశం మీద ఇంకా కొన్ని అంశాలను తెలుసుకుంటారు. నిష్ణాతులు అంటే ఎవరంటే ఒక ఏరియా, ఒక పరిమిత ఏరియాలో ఎక్కువ పరిజ్ఞానం కలుగుతారు, అంతా పరిజ్ఞానం కలుగుతారు. దోస్ నో ఎవ్రీథింగ్ ఆఫ్ సంథింగ్. ఎవ్రీథింగ్ ఆఫ్ సంథింగ్ అంటే ఒక చిన్న అంశం మీద ఒక ఏరియా అంతా తెలుసుకుంటారు. దానికి నిష్ణాతులు, స్పెషలిస్ట్. కానీ మీరు స్పెషలిస్ట్ కాదు, జర్నలిస్ట్. జర్నలిస్ట్ అంటే అన్ని అంశాల గురించి అంతో తెలుసుకుంటారు. ఇది నా సిలబస్ పేరు సిలబస్ కానీ ఏదైనా జనరల్ చరిత్రలు ఏదైనా అడిగేదానికి అవకాశం ఉంది. కావున మీకు అన్ని విషయాల గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉండాలి. అది ఆర్థిక అంశం కావచ్చు, సామాజిక అంశం కావచ్చు, చరిత్ర కావచ్చు, సమాజ శాస్త్రం కావచ్చు, భౌతిక శాస్త్రం కావచ్చు, అన్నింటి గురించి అనుభవంతో అని తెలుస్తుంది. అంటే తెలుస్తుందా ఎన్ని అంశాలు ఉంటాయి. సామాన్య శాస్త్రం పేరు సామాన్య శాస్త్రం, అసామాన్య శాస్త్రం ఎలా అంటే ఇప్పుడు దైవగణం వార్తల్లో వచ్చింది కదండి. దైవగణం అంటే ఏంటి? ఒక ప్రశ్న కదా లో దైవగణం యొక్క లక్షణం ఏంటి? దైవగణం యొక్క లక్షణం ఏంటి? దైవగణం యొక్క లక్షణం ద్రవ్య దైవగణము ఈ మ్యాటర్ ద్రవ్య రాశి ఇంగ్లీష్ మాస్ యూస్ మాస్ టు మ్యాటర్. మాస్ టు మ్యాటర్ తెలుగులో ద్రవ్య రాశి అంటారు. మాస్ అంటే ద్రవ్య రాశి. భారతానికి ఆకారం ఇచ్చేది ఈ దైవగణము. ఆకారం మనిషికి ఆకారం ఒక ఆకారం ఉంటుంది. అలాగే మనకు బరువు కూడా ఉంటుంది. అదే వ్యోమగాములకు అంతరిక్షం కలిగినప్పుడు ఏముంటారు? వాళ్ళకి ఆకారం ఉంటుందా? ఆకారం ఉంటారు, కానీ బరువు ఉంటుంది. వాళ్ళు దారిలో తెలుపుతారు, దారిలో తెలుపుతుంటారు. ఎందుకు తెలుపుతుంటారు? అక్కడ ఆకర్షణ శక్తి లేదు. మనం దారిలో వెళ్ళడం కూర్చోఉంటారు. ఎందుకు కూర్చోఉంటారు? ఆకర్షణ శక్తి వల్ల ఉంటారు. మీరు కూర్చోవడమే కాదు ఆకర్షణ. అదే అంతరిక్షం వెళ్తే మనం కూర్చోలేము. తెలిపోతుంటారు, చూడాలి టీవీలో ఆడ చూస్తుంటారు, తెలిపోతూ ఉంటారు. విమానం ఉంటారు, వాళ్ళ
వీళ్ళు మన థర్డ్ డెస్టినేషన్ పట్టుకోకుండా రోడ్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉదాత్మక శక్తి గ్రావిటీ లేదు కాబట్టి. ఇవి ఆహారం ఇచ్చేది పదార్థాన్ని దైవగణం అని. దాన్ని దైవగణమైన పేరు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? తెలిసింది జ్ఞానము, తెలియంది దైవం. మనకి ఏం తెలియదు అనుకోండి, ఆ దైవం అంటారు. అందువల్ల అది తెలియదు కాబట్టి ఇంగ్లీష్లో గాడ్ పార్టికల్ అన్నారు, తెలుగులో ఏమంటారంటే దైవగణం. ఆ దైవగణం యొక్క లక్షణం ఏంటి? లక్షణం ఏంటంటే మ్యాటర్ కన్సిస్ట్ ఆఫ్ ఆటమ్, ఆటమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్స్. ఇవన్నీ పార్టికల్స్ అన్నమాట. ఈ పార్టికల్స్ అన్నిటికీ కలిపేది ఏం కలుగుతుంది, అవన్నీ కలిసి ఎలా ఉన్నాయి అనే ఒక ప్రశ్న. ఏదో ఒక పార్టికల్ ఉంది, ఇన్ని పార్టికల్స్ ఉన్నప్పుడు ఈ ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ ఏం కలుగుతుంది, కలపడం వల్ల ఈ ఆకారం ఎలా వచ్చింది అనే ఒక ప్రశ్న. ఆ ఏం కలుగుతుందో తెలియదు కాబట్టి అప్పుడు ఏమంటారంటే అది దైవగణంలో ఉంది అని ఒక వాళ్ళకు ఆలోచన ధృవీకరించడానికి స్విట్జర్లాండ్ జెనీవా దగ్గర, స్విట్జర్లాండ్ దగ్గర మా ప్రయోగం చేశారు. స్వటాలు అభివేగంతో తీర్పునిచ్చారు. ఆ కొట్టినప్పుడు ఆ పార్టికల్స్ మనం ఈ విశ్వం ఎలా అనుభవించిందో ఆ చూపించినప్పుడు ఎలా పార్టికల్స్ వచ్చాయో అన్ని కలిసిపోయారు. ఉంది ఈ కణం ఉంది అని తెలుసుకున్నారు. ఆ కణం ఉంది ఊహించేవాడు. ఎవరు ఊహించారు? సత్యేంద్రనాథ్ బోస్ గారు. సత్యేంద్రనాథ్ బోస్, సత్యేంద్రనాథ్ బోస్ జరిగినారా? ఆయన ఇన్స్టిట్యూట్ గారి సమకాలీన. ఆయన కూడా ఒకటి అన్ని ఈ సవటమే పార్టికల్స్ అనిపే ఒక పార్టికల్ ఉంది. ఆయన అప్పుడే చెప్పారు. ఇన్స్టిట్యూట్తో తన ఉత్తరాల అందువల్ల ఈ పార్టికల్ దీనికి దైవగణంగా హిగ్స్ బోసాన్ అనే పేరు పెట్టారు. హిగ్స్ బోసాన్ పార్టికల్, హిగ్స్ బోసాన్ పార్టికల్. ఎవరు బోస్? సత్యేంద్రనాథ్ బోస్. నాకు బ్రిటిష్ చంద్ర బోస్ కాదు. బ్రిటిష్ చంద్ర బోస్ ఎవరు? ఈ సత్యేంద్రనాథ్ బోస్ గారు తర్వాత పీటర్ హిగ్స్ అని బ్రిటిష్ ఆస్ట్రోఫిజిసిస్ట్, ఆయన భౌతిక శాస్త్రం. ఇద్దరు పేరు కలిపి దానికి ముందు దైవగణం అంటే వాళ్ళు ఏమన్నారంటే హిగ్స్ బోసాన్ పార్టికల్. హిగ్స్ బోసాన్, హిగ్స్ అంటే పీటర్ హిగ్స్, పీటర్. తర్వాత బోస్ అంటే సత్యేంద్రనాథ్ బోస్. ఇద్దరు పేరు కలిపి హిగ్స్ బోసాన్ పార్టికల్. ఈ మధ్య అక్టోబర్లో ఒక వార్తలో ఉందన్నమాట. దేనికి వార్తలకు వచ్చింది హిగ్స్ బోసాన్ పార్టికల్? కానీ ఈ పీటర్ హిగ్స్ కు వాళ్ళిద్దరికి కలిసి నోబెల్ బహుమతి ఇవ్వబడింది. గత సంవత్సరం 2013 అక్టోబర్లో ఇద్దరికి కలిపి నోబెల్ బహుమతి ఇచ్చారు. సత్యేంద్రనాథ్ బోస్ ఎందుకు ఇవ్వలేదంటే ఆ చనిపోయిన వాడికి ఇవ్వరండి. కోరిగా నోబెల్ బహుమతి పెట్టుకున్న వాడికి ఇద్దరికి మాత్రమే ఇస్తారు. చాలా శాస్త్రవేత్తలు చెప్పారు, ప్రముఖంగా మీరు చెప్పారు కాబట్టి వీళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ దుర్భాగ్యం ఏమంటే ఆ సత్యేంద్రనాథ్ బోస్ యొక్క ప్రస్తావనే తీసుకురాదు. నోబెల్ బహుమతి కనీసం ఏదైనా చెప్తారు చెప్పలేదు. మన భారతీయులు బాధపడ్డారు కదండి. సో ఇలా వార్తలో వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? స్పందించాలి, ప్రశ్నించాలి, ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలి. ఇప్పుడు వార్తల్లో క్రిమియా ఉంది. క్రిమియా విన్నారు? క్రిమియా అని వార్తల్లో ఉందా? యుక్రెయిన్ వార్తల్లో ఉందా? ఉందా? ఎందుకు ఉంది? అక్కడ ఆందోళన జరిగింది. రష్యా వాళ్ళు రష్యన్ జనాభాని రష్యా సరిహద్దులో యుక్రెయిన్ అంటే ఈస్ట్ యూరోప్, తూర్పు ఐరోపా ఖండంలో రష్యా సరిహద్దులో ఉంటుంది. అక్కడ రష్యా సరిహద్దులో రష్యన్ జనాభా ఉన్నారు క్రిమియాలో. వాళ్ళు యుక్రెయిన్ దేశంలో మేము ఉంటాము, విడిపోతామని క్రిమియా అనుకున్నాము. క్రిమియా అనే ఒక రాష్ట్రం. ఆ రాష్ట్రము మేము రష్యాలో కలిసిపోతామని ఈ అమెరికా ఇతర రాష్ట్ర ఐరోపా రాజ్యాలు వ్యతిరేకిస్తున్నారు. అలా ఇంకే వార్తలకు ఏదైనా వార్తలకు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? దాని గురించి తెలుసుకోవాలి. అర్థంతో మీకు జిజ్ఞాస ప్రశ్నించాలి. ఆ ప్రశ్నలు ఏంటి? ఉంది టీవీలో వస్తుంది, రేడియోలో వస్తుంది, మీరు తెలియకపోయిందండి. మీరందరూ చాలా మంది ఇప్పుడు మొబైల్ ఫోన్లో స్మార్ట్ ఫోన్లో ఫోటోలు చూస్తున్నారు. ఆ ఫోటోతో కూడా ఇంటర్నెట్ పెట్టుకోండి. ఇంటర్నెట్ ఇప్పుడు చాలా సాంస్కృతిక పెట్టారు. దాంట్లో ఇంటర్నెట్ సౌకర్యం పెట్టుకున్నారనుకుంటే
రైట్ నోట్ 2 అని పెట్టుకుంటారు, 3 తీసుకుంటున్నారే దాంట్లో ఇంటర్నెట్ సౌకర్యం కూడా పెట్టుకోవచ్చు. నెలకు అంటే మీకు ఏ ప్రశ్న వచ్చిందనుకోండి అప్పుడు గూగుల్కి వెళ్ళండి, సర్చ్ చేయండి, గూగుల్లో కొట్టండి, నా అంతా వచ్చేస్తున్నాడు. ఏముంది, ఎక్కడ ఉంది, ఎక్కడ మీడియా ఉంది, దీని కథ ఏంటి, అట్లా మీరు చాలా ఖర్చు పెడుతున్నారు. కావున ఈ స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ ఒకవేళ స్మార్ట్ ఫోన్ కాకుండా ఇంటర్నెట్ మాత్రం మీరు వినియోగించుకోవాలి, ఉపయోగపెట్టుకోవాలి. మీకు వీలైతే స్మార్ట్ ఫోన్లోనే పెట్టుకోవచ్చు. ఫోన్ మొబైల్ ఫోన్స్ ఆ ఫోన్లోనే ఇంటర్నెట్ సౌకర్యం పెట్టారు. దానికి ఎడ్యుకేషన్ కాదు అది ఏమో రాజ్యాంగ హక్కు. ఇది రాజ్యాంగ హక్కులు అమలు చేయాలని అప్పుడు అడగకుండా ఇప్పుడు అంత వ్యక్తుల మీద మనము నినాదాలు చేస్తాం. వ్యక్తి పూజలు ఎక్కువ ఉంటాయి. వ్యక్తి పూజలు అంటే ఈయన ప్రధానమంత్రి అయితే ఉద్యోగాలు వస్తాయి. అది ఎట్లా వస్తాయండి? ఓట్లు ఎలా చేయాలి? విధానాలకు ఓటు వేయాలి, వ్యక్తులకు కాదు. ఏ విధానాల వల్ల మనం బాగుపడతాం, ఏ విధానాల వల్ల బాగుపడతారంటే ఎక్కువ ఉపాధి కల్పించే ఉత్పత్తితోనే అందరూ బాగుపడతారు. ఎక్కువ ఉపాధి కల్పించే ఉత్పత్తి ఎవరు చెప్పారు? అది మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఏమన్నాడంటే ఎక్కువ ఉపాధి కల్పించే ఉత్పత్తి కావాలంటే ఆయన తెలుగులో తెలుగులో దాని అర్థం అదే అనమాట. ఏంటంటే ఇంగ్లీష్లో వాట్ వి నీడ్ ఇస్ ప్రొడక్షన్ ద మాస్, నాట్ మాస్ ప్రొడక్షన్. అధిక ఉత్పత్తి కాదు ఎక్కువ మందితో ఉత్పత్తి అని చెప్పాడు. అధిక ఉత్పత్తి కాదు ఎక్కువ మందితో ఉత్పత్తి అని చెప్పాడు. అర్థమైందా? మనము మహాత్ముని మోడల్ కోరుకోవాలి. మహాత్మా మోడల్ అంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించే ఉత్పత్తి. అదేంటి ఆ కాలంలో ఆయన చెప్పాడంటే చరగా చెప్పాడు. చరగా కావాలా ప్రతి ఒక్కరికి? చేనేత కార్మికులకు, చేనేత కార్మిక వ్యవస్థ వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పించింది చేనేత కార్మికులు. ఆనాడు ఈనాడు పరిస్థితులు మారింది. దాని గురించి మనం ఆ మహాత్మా గాంధీ ఆలోచన మనం చెప్పడం లేదు. కానీ ఆ రోజు ఆయన చెప్పింది ఏంటంటే What is your Lancashire textile mill owners exploited people of India, Ahmedabad, Bombay textile mill owners exploited people of India? అంటే అయ్యా లాంకేషైర్ అంటే బ్రిటన్ లో ఉంటుంది. లాంకేషైర్ మిల్లు ఓనర్లు భారతదేశం దోపిడీ చేస్తే, అహ్మదాబాద్ బాంబే మిల్లు ఓనర్లు దోపిడీ చేస్తే ఏంటి కావాల్సింది కాదు. మనకు ఎక్కువ మందికి ఉపాధి కల్పించే ఉత్పత్తి, చేనేత కార్మికులు అందరికీ ఉపాధి కల్పించే ఉత్పత్తి కావాలని కోరుకున్నాను గాంధీ గారు. అది మహాత్మా మోడల్. కానీ మనం ఈరోజు ఆ వ్యవస్థను పునరుద్ధరించలేము. అది ఆయన చెప్పే కాదు. ఈ కాలంలో ఏంటి ఎక్కువ మందికి ఉత్పత్తి కల్పించారు, ఉపాధి కల్పించారు. పాడి పరిశ్రమ ఎక్కువ మందికి ఉపాధి కల్పించారు. తెలుసు కదా? పాల ఉత్పత్తి భారతదేశంలో 37% పాల బాధలు పౌష్టికాహారంతో బాధపడుతున్నారు. కానీ పాల ఉత్పత్తి ఉంది, పాలు అమ్ముకోలేక రైతులు గత సంవత్సరం కిందట రోడ్ల మీద పారేస్తారు. ఏం దౌర్భాగ్యం! ఉత్పత్తి చేస్తున్నాము, ఒకవైపు ఉత్పత్తి జరుగుతుంది, మరోవైపు ఏమో ఏం జరుగుతుంది? పౌష్టికాహారంలో 35% పాల బాధ్యతలు దేశంలో బాధపడుతున్నారు. ఏంటి మనం ఉద్యోగి జాగ్రత్త పడేదా? అదే ప్రోత్సహించాలి. ప్రభుత్వం జోక్యం చేసుకొని 36% ఈ పిల్లలందరికీ ఉచితంగా పాలించాలనుకోండి, పాల గిరాకీ పెరగదా? గిరాకీ పెరిగితే ఈ పాడి పరిశ్రమ రైతులందరికీ ఉపాధి కలుగుతుందా? అప్పుడు అది ఏంటి అధిక ఉపాధి కల్పించే ఉత్పత్తి అంటే అది కూడా సమకాల ఉదాహరణ అవుతుంది. అలానే చైనాలో మావో ఏం చేశారు తెలుసా? ఉపాధి కల్పించడానికి ఆయన రష్యా మోడల్ పాటించలేదు. ఈ ఉత్పత్తిని ఎక్కువ పెంచే మోడల్ పాటించలేదు. ఏం పాటించాడంటే మా దేశంలో ప్రజలందరికీ ఉపాధి కావాలని మిలియన్స్ ఆఫ్ టీచర్స్, మిలియన్స్ ఆఫ్ వెల్ఫుడ్ డాక్టర్ అంటే అంతో ఎంతో ప్రాథమిక వైద్యం గురించి తెలిసిన డాక్టర్లు బిలియన్స్ క్రియేట్ చేసిన ఆయన 20 సంవత్సరం చైనాలో పరిష్కరించారు. భారతదేశంలో మహాత్మా గాంధీ గారు అదే బాధ చేశాడు. మహాత్మా గాంధీకి మావో భేదం ఉంది, కానీ కొన్ని ఆర్థిక అంశాల్లో వాళ్ళకు ఈ ఉపాధి కల్పించేదాకా ఒక అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన బలప్రయోగంతో రాజ్యాధికారం తెచ్చుకొని చేయాలన్నాడు. మహాత్మా గాంధీ గారు అహింసా మార్గం ద్వారా ఏంటంటే